1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు మరియు మంత్రశాస్త్ర పండితులు కొండవెట్టి దత్తాత్రేయ శర్మ గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, డబ్బులు అడుగుతూ ఉంటారు కొంతమంది. అడిగినప్పుడు శుక్రవారం ఇవ్వకూడదు అంటారు. ఏ మంగళవారం శుక్రవారం ఇవ్వకూడదు? ఆపదలో ఉంటారు, అయ్యో పాపం అని ఇస్తూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో కూడా ఇవ్వకూడదు అంటారా? అసలు ఎలాంటి సందర్భాల్లో అయినా ఇవ్వకూడదు? అసలు ఎందుకు ఇవ్వకూడదు? మంగళ శుక్ర మాత్రమే. మంగళవారం నియమం అనేది ఏమీ పెట్టలేదు. మంగళవారం అనేది కొంతమంది పెద్దలు ఈ మధ్య కాలం నుంచి మంగళవారం అనేటటువంటిది పెట్టుకుంటున్నారు. అంటే పురాణాల్లో కానివ్వండి, ఇతరత్వ శాస్త్రాల్లో కానివ్వండి, శుక్రవారపు పొద్దు సిరిని విడవద్దు అనేటటువంటిది ఒక మాట ఉంది. అంటే శుక్రవారం రోజున సిరిని విడవద్దు అంటే అనవసరంగా పెట్టేటటువంటి ఖర్చు పెట్టకూడదు. అనవసరంగా ఖర్చు పెట్టకూడదు. ఎవరైనా వచ్చి డబ్బులు అడిగారు, వారికి ఆపద్ధర్మంగా అయితే మాత్రం సర్వకాల సర్వావస్థల్లో అర్ధరాత్రి 12కి వచ్చినా సరే ఇవ్వాలి. అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మాత్రం, ఆపదలో ఉన్నప్పుడు, అది మంగళవారమా శుక్రవారమా అమావాస్య అనేటటువంటి నియమం లేకుండా ఆపదల్లో వస్తే నీ దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇవ్వమనే శాస్త్రం. తర్వాత శుక్రవారం ఎవరైనా సరే, అంటే మామూలుగా ఆపద్ధర్మంగా కాకుండా, ప్రాణాపాయ స్థితిలో కాకుండా ఎవరు వచ్చినా సరే రేపు రమ్మనో లేకపోతే తర్వాత రమ్మనో చెప్పి పంపాలి తప్ప శుక్రవారం మాత్రం డబ్బును విడిచిపెట్టకూడదు. ఎందుకయ్యా అంటే శుక్రవారం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఇది శాస్త్ర ప్రామాణికం ఏమీ కాదు. శుక్రవారం రోజు కూడా శాస్త్ర ప్రామాణికం ఏం కాదు. ఇదేంటంటే ఆచారపరంగా వచ్చేటటువంటి విషయాలు. మంగళవారం ఒకటి, శుక్రవారం ఒకటి, ఇవన్నీ ఆచారపరంగా వచ్చేటటువంటి నియమాలు అంతే తప్ప శాస్త్రంలో ఎక్కడా కూడా మంగళవారం ఇవ్వద్దు, శుక్రవారం ఇవ్వద్దు, ఇంకోటి అనేటటువంటి నియమాలు ఏం లేదు. దీనికి మంగళవారం రోజు కూడా ఈ మధ్య ఇవ్వడం లేదు. ఎందుకయ్యా అంటే మంగళవారం ఘాతవారం కాబట్టి, మంగళవారం రోజున ఎటువంటి శుభ కార్యక్రమాలు కూడా జరగనటువంటి వారం కాబట్టి ఆ మంగళవారం రోజున, అంటే ఒక మంచికో చెడుకో అది ఎందుకు ఇవ్వద్దు అని అన్నారు మంగళవారం అనేదంటే, ఇప్పుడు ఒకరు వచ్చారు, వారికి శుభకార్యం, వాళ్ళ అమ్మాయి పెళ్లికో లేకపోతే ఇంకోటో ఒక శుభానికి వాడు డబ్బులు అడిగాడు. మంగళవారం రోజు ఇవ్వడం వల్ల, వాడు తెచ్చుకోవడం వల్ల ఏమవుతుందయ్యా అంటే ఆ శుభం జరగదు, శుభానికి ఆటంకాలు వస్తాయి. లేదు, మంగళవారం రోజు కనుక మనం వెళ్ళి అప్పు తెచ్చుకుంటే ఆ అప్పు మనం తీర్చలేం, అప్పు తీర్చడానికి ఆలస్యం అవుతుంది. ఈ 2 కారణాల చేత మంగళవారం రోజు ఇవ్వకూడదు. ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా అంటే అమ్మ చెప్పాను కదా, ఆచారపరమైనటువంటి ఇది మన మనస్సుకు సంబంధించినటువంటి విషయం. ఒక సెంటిమెంట్, నీకు ఒకవేళ నీకు నియమం లేదు, శుభ్రంగా ఇవ్వి, శుభ్రంగా తెచ్చుకో. ఒకవేళ నీకు నియమం ఉంది, ఆ రోజు మానేసి తర్వాత అంటే ఆ రోజున ప్రాణాపాయ స్థితి ఏం లేదు, మనకు అంత అత్యవసరం ఏమీ లేదనుకుంటే శుభ్రంగా తర్వాత రోజు మనం తెచ్చుకోవచ్చు. ఇంకోటి కూడా ఏంటయ్యా అంటే మంగళవారం రోజున అప్పు చెల్లిస్తే మళ్ళీ వాడు అప్పు చేయడట, వాడి జీవితం అప్పు చెల్లిస్తే మంగళవారం ఒక ఏదైనా అప్పు ఉందనుకోండి, మంగళవారం రోజు కనుక మనం కట్టేస్తే ఆ అప్పు వాడు మళ్ళీ జీవితంలో వాడికి అవకాశం ఉండదు. 100% వాడు అప్పు చేసే అవకాశం ఉండదు మంగళవారం రోజు కనుక. మంగళవారం అప్పు చెల్లిస్తే బుధవారం రోజు అప్పు చెల్లించకూడదు. బుధవారం రోజు కనుక మనం అప్పు తీర్చేసామనుకోండి, మళ్ళీ వెంటనే ఏదో ఒక అవసరమై నెలకో 2 నెలలకో మళ్ళీ అప్పు చేసేటటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాణిజ్యపరమైనటువంటి వారం బుధవారం కాబట్టి అదొక వ్యాపారం లాగా, చైన్ లాగా తిరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే శుక్రవారం రోజున సాధ్యమైనంత వరకు, ఇప్పుడు మనం ఇల్లు కొనుక్కోవాలనుకుంటాం, శుక్రవారం రోజు చక్కగా డబ్బులు కట్టుకోవచ్చు. అంటే అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి వ్యవహారాల కోసం డబ్బుని విడిచిపెట్టకూడదు కానీ, డబ్బు ఖర్చు చేయకూడదు కానీ, అత్యవసరంగా ప్రాణాపాయ స్థితిగా లేదా శుభకార్యాలకు, మంచి పనులకి చక్కగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా దేవాలయం ఉంది, నిర్మాణం ఉంది, అయ్యా దేవాలయం మేము నిర్మాణం చేస్తున్నాం, మాకు డబ్బులు ఇవ్వండి అంటే ఈరోజు శుక్రవారం రేపు రా అనకూడదు, చక్కగా ఇవ్వచ్చు. అలాగే ఏమంటే మా అమ్మాయి పెళ్ళింది, కాస్త సహకరించండి అంటే ఈరోజు శుక్రవారం రేపు రా అనకూడదు, శుక్రవారం ఇవ్వచ్చు. ఒక శుభానికి, ఒక ఆపద్ధర్మ కార్యక్రమానికి, ఇప్పుడు రెంట్ పే చేయాల్సి ఓనర్స్ కి రెంట్ పే చేయాలంటే ఇవ్వచ్చు. నిత్య కృత్యాలలో నిత్య ఖర్చులకి వాడుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో సరుకులు అయిపోతాయి, తెచ్చుకోకపోతే పాలో లేకపోతే పప్పులో ఏవో అయిపోతాయి, డబ్బులు ఇచ్చి తెచ్చుకోకపోతే ఎక్కడ వీలుంటుంది. కిరాణా కొట్లు అంటే ఇప్పుడంటే సూపర్ మార్కెట్లు లాంటివి వచ్చాయి కానీ పూర్వకాలంలో
జనరల్ స్టోర్స్ లో కూడా ఊర్లో ఒక కొట్టు ఉండేది, షావుకారు గారు కొట్టు. అక్కడికి వెళితే ఉత్తి రోజుల్లో వాళ్ళు అరువిచ్చేవాళ్ళు కానీ శుక్రవారం అరువిచ్చేవాళ్ళు కాదు. శుక్రవారం రోజు మాత్రం నువ్వు డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళు, మిగిలిన రోజుల్లో మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మనకు అరువు ఇచ్చేవారు. అలాగనమాట. కాబట్టి ఇది శాస్త్రపరమైనటువంటి విషయం ఏమీ కాదు, కేవలం ఆచారపరమైన విషయమే. కాబట్టి సెంటిమెంట్ పరంగా ఇప్పుడు కొంతమంది ఉంటారు, శనివారం సెంటిమెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసి శనివారం సెంటిమెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు శనివారం రోజు కూడా డబ్బులు ఇవ్వరు. చాలా మంది నేను చూసా, ఈరోజు కుదరదులండి రేపు రండి ఈరోజు అని అంటూ ఉంటారు. అంటే ఆ వారాలు అనేటువంటిది ఆ సెంటిమెంట్ పరంగా ఇచ్చేదే తప్ప దీనికి ఏం నియమాలు. సెంటిమెంట్ అనగానే ఒకటి గుర్తొచ్చింది గురుగారు, ఈ వరలక్ష్మి వ్రతాలు చేస్తుంటారు కదా గురుగారు శ్రావణ మాసంలో. కొందరు తాంబూలం ఇచ్చేటప్పుడు కాయిన్స్ పెడితే అమ్మవారు ఇట్లా డబ్బు ఇస్తే డబ్బు తిరిగి వస్తుందని కొంతమంది అంటుంటారు. అలా డబ్బులు ఇవ్వకూడదు, డబ్బులు మొత్తం పోతాయని కొంతమంది వాదన. ఈ రెండిట్లో ఏది సరైన పద్ధతి ఆచారం అంటారు గురుగారు? అంటే వాయనం విషయానికి వచ్చేసరికి డబ్బు అనేది ప్రామాణికం కాదు, సుమంగళీ ద్రవ్యాలు ప్రామాణికం. పసుపు కుంకుమ, జాకెట్ ముక్క, లేదు పెట్టగలిగి స్తోమతుంటే వస్త్రం, చీర, లేదు చరివిడి, ఇలాంటివి ఏదైతే గాజులు బొట్టు పూలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటితో పాటు ఒక చిల్లర పైస పెడతారు. అది ఎందుకు పెడతారు అని అంటే మనిషికి సంతృప్తి కోసం ఆ కాయిన్ పెడతారు. సంతృప్తి కోసం అంటే తీసుకునేవాడు ఈ మిగిలినవన్నీ చూసిన ఆ పైన ఉన్న కాయిన్ చూస్తే వాడికి ఆనందం కలుగుతుంది. అది పెట్టకూడదన్న నియమం లేదు, పెడితే డబ్బు వెళ్ళిపోతుందన్న నియమం లేదు. అదేంటంటే ఒక ముత్తైదువుకి మనం యథాశక్తిగా ముత్తైదువుని మనం అమ్మవారిగా భావిస్తాం. ఇప్పుడు వాయనం ఇచ్చేటప్పుడు ఈ వాయనం తీసుకునేది ఎవరు అంటే నేనే మహాలక్ష్మిని అని వాయనం తీసుకుంటాం. అంటే సాక్షాత్తు మనం అమ్మవారికి ఇస్తున్నాం. నువ్వు అమ్మవారికి ఇచ్చినటువంటి ఫలం వల్ల నీకు రెట్టింపు ఫలం వస్తుందే గాని నీకు ఉన్నది పోదు. కాబట్టి అటువంటి నియమం ఏమీ లేదు. చక్కగా చిల్లర పైసలు మనకు తోచింది. ఒకవేళ ఇంకా విషయం చెప్తున్నాను, ఎవరైనా సరే వరలక్ష్మి రోజు కానీ లేదా శ్రావణ మంగళవారం నోములు ఇలాంటివి నోచుకున్నప్పుడు పేద ముత్తైదువులు ఎవరైనా ఉంటే, ఇల్లు గడవని వాళ్ళు పేద ముత్తైదువులు ఎవరైనా ఉంటే ఆ వాయనంతో పాటు చక్కగా వాడికి తోచింది ఓ 10,000 ఓ 1,000 2,000 లేదా 200 500 చక్కగా పెట్టి ఇస్తే అది గనక వాళ్ళు వాడుకుంటే అమ్మవారు చాలా తృప్తి చెందుతుంది. ఎవరైతే దానం చేశారో వారికి సౌభాగ్యము అలాగే ఐశ్వర్యాన్ని కూడా అమ్మవారు ప్రసాదిస్తారు. ఇది ఖచ్చితంగా చేయాల్సిన ఆచరించాల్సిన పద్ధతి. ధన్యవాదాలు గురుగారు, మాలో ఉన్న సందేహాలు నివృత్తి చేసినందుకు. నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.